బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కి చెందిన కీలక నేతలు కొందరు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్లు చేరుకోనున్నారు. రేవంత్ నివాసంలో పార్టీలో చేరనున్నారు. నేతలందరికీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పనున్నారు. ఇక వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో కడియం కావ్య నిలవనున్నారు. ఇక సాయంత్రం 7 గంటలకు కేకే నివాసానికి సీఎం రేవంత్, జానారెడ్డి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ కి చెందిన కీలక నేతలు కొందరు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరనున్నారు. అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, వరుసగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలందరూ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, బీఆర్ఎస్ ముఖ్య కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ లో చేరడాన్ని దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఆయన కూతురు కడియం కావ్య, ముగ్గురు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇది గత 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాల క్రమంలో పూర్తిగా చర్చలు పూర్తయిన తర్వాత వారు జైన్ కావడానికి అంగీకరించారు. వీరు జైన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ జైనింగ్ అనేది జరుగుతా ఉంది. కడియం శ్రీహరి, అదేవిధంగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఇద్దరి విషయంలో ఎవరు పార్లమెంట్ పోటీ చేయించాలనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్తుంది. కడియం శ్రీహరితో పోటీ ఎంపీగా పోటీ చేయించి ఆ తర్వాత వచ్చే బై ఎలక్షన్ లో కడియం కావ్యాన్ని స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేయించాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తిగా చర్చలు ముగియలేదు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ రాలేదు. అదేవిధంగా గద్వాల విజయలక్ష్మికి సంబంధించి హైదరాబాద్ మేయర్ గా ఉన్నారు. ఆమె హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే లేకుంటే అధికార పార్టీలోనే ఉంటే జరుగుతుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. మరొక సీనియర్ నాయకుడు కేకేశ్వరరావు నిన్న చాలా క్లియర్ గా చెప్పారు. నా చివరి శ్వాస వరకు అంటే నా చివరి శ్వాస వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని చెప్పారు. ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయన కూడా అయితే రేవంత్ రెడ్డి సమక్షంలో లేదంటే ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ రకంగా చూసినట్లయితే చాలా మంది
ఆ బీఆర్ఎస్ నేతలు ఒకరొకరుగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. చాలా మంది కూడా తమ దారి తాను చూసుకొని వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం 8 నుండి 10 మంది వరకు ఎమ్మెల్యేలు ఈ క్షణానంటే ఆ క్షణాన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి రాగానే ఏదైతే సిగ్నల్స్ రాగానే ఆ సిగ్నల్ రాగానే వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ అయితే కీలక పరిణామం చోటు చేసుకోకపోతుంది. మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, అదేవిధంగా గద్వాల విజయలక్ష్మి ఈ ముగ్గురు అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.